లూకాసు వర్తమానం 14వ అధ్యాయం 15వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు పదహారో వాక్యం నుంచి మీరు గమనించగలిగితే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఈ 18వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు విందు యజమానుడు తన దాసునితో పిలువబడిన వారు ఒక ముగ్గురు ఉన్నారు, వారి వద్దకు వెళ్ళి విందు సిద్ధముగా ఉన్నది, విందు యజమానిని మీ కొరకు విందు సిద్ధపరిచారు, మీరు వచ్చి ఆయనతో భోజనం చేయండి అని చెప్పినప్పుడు, ఆ విందు యజమాని తన దాసుని పంపినప్పుడు ఒకని దగ్గరికి వెళ్ళాడు. మొదటి వాని దగ్గరికి వెళ్ళి, యజమాని యొక్క దాసుడు, యజమానుడు మీ కొరకు విందు సిద్ధం చేశారు, విందు రెడీగా ఉంది, ఇప్పుడు మీరు వచ్చి యజమానునితో కలిసి భోజనం చేద్దరు కానీ రెండంటే, మొదటి వాడు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఒక పొలం కొనుక్కున్నానయ్యా, ఆ పొలాన్ని చూడడానికి నేను వెళ్ళాలి, విందుకు నేను రాలేను అని చెప్పారు. జాగ్రత్తగా వినాలి. దాసుడు రెండో వాని దగ్గరకు కూడా వెళ్ళినట్లు మీరు 18, 19, 20 వాక్యాలు గమనిస్తే, మరి ఒకడు చెప్పిన మాట ఏమిటంటే, రెండో వాడు, నేను ఒక 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నేను కూడా విందుకు రాలేను అని చెప్పారు. మూడో వాని దగ్గరకు కూడా వెళ్ళారు. మూడో వ్యక్తి దగ్గరకు కూడా వెళ్తే, మూడో వ్యక్తి చెప్పిన విషయం ఏమిటంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను, జాగ్రత్తగా వినండి, ఈ 3 సందర్భాలే ఈరోజు నేను మీతో చెప్తాను. ఒక మనుష్యుడు విందు చేయించెను. ఎవరా విందు చేయించిన ఒక మనుష్యుడు? యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వాక్యమును చదివితే ఆ మనుష్యుడు ఎవరో అక్కడ క్లుప్తంగా వ్రాయబడి ఉంటుంది. విందు చేయించిన ఒక మనుష్యుడు ఎవరు? చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వాక్యం. ఆ ముండ్ల కిరీటమును వాడై యేసు వెలుపలికి రాగా, పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని 2 చోట్ల కంపేర్ చేసుకొని మీరు చదివితే, విందు చేయించిన ఆ మనుష్యుడే ఈ మనుష్యుడు, ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. విందు చేయించింది యేసయ్య అని ఇప్పుడు మనకు అర్థమైపోయింది. దాసులు అనగా తన సేవకులు అని అనుకోండి. విందు జరుగుతున్న ప్రదేశం దేవుని రాజ్యం. యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 6వ వాక్యం నుంచి మీరు గమనించగలిగితే, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వాక్యం నుంచి, ఈ పర్వతము మీద సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో ఒక విందు చేసెను. మీరు చదువుకుంటూ వెళ్తే
అది ఒక దేవుని రాజ్యం. అక్కడ మరణము మృంగివేయబడును. యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులు తుడిచివేయును. జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యములో ఒక గొప్ప విందు పిలవబడిన మన కొరకు దేవుడు సిద్ధం చేశారు. మీరు జాగ్రత్తగా వినాలి. కొన్నిసార్లు ఆయన శరీరము రక్తమును గురించి కూడా బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినవాడు, వాడే నా రాజ్యమునకు పాత్రుడు అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో మీరు ఆయనతో కలిసి విందు చేయాలంటే వీరి స్వభావాలు ఆ విందు చేయించనివ్వకుండా ఆటంకపరిచాయి. మీ కొరకు దేవుడు విందు సిద్ధం చేశారా? మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నారు. మీరు వచ్చి ఆయన సిద్ధపరచునవి భుజించండి, ఆయనతో కలిసి ఉండండి, మీ బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి, మరణము మృంగివేయబడుతుంది అని తన దాసులు చెప్తే 3 వ్యక్తులు 3 నెపములు చెప్పారు. అదే కదా రాయబడి ఉంది లూకా సువార్తలో 14వ అధ్యాయం 15వ వాక్యం 16వ వాక్యంలో వారు నెపములు చెప్పసాగిరి అని రాయబడి ఉంటుంది. చూడండి, లూకా సువార్తమానం 14వ అధ్యాయంలోనికి రండి. ఈ 14వ అధ్యాయంలో 15వ వాక్యం నుంచి చదవండి ఒక్కసారి. దేవుని రాజ్యములో భోజనము చేయువారు ధన్యులని ఆయనతో చెప్పగా, పిలిచెను. విందు కాలమందు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది. వారందరూ ఏక మనస్సుతో దేవుని రాజ్యమునకు వెళ్ళకుండా, దేవుడు సిద్ధపరిచిన విందు తినకుండా, మీ కొరకు ఆయన శరీరము, మీ కొరకు ఆయన రక్తమును ఆయన మీకు సిద్ధపరిచారు. మరి ఆ విందును నీవు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడే నీ జీవితంలో మరణము మృంగివేయబడుతుంది. ప్రతివాని ముఖము మీద ఉన్న బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. మరి ఆయన సిద్ధపరిచిన విందు వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచే స్వభావాలు ఏమిటి అని మనం గమనిస్తే 3 వ్యక్తులు 3 నెపములు చెప్పుచున్నారు. జాగ్రత్తగా వినండి. మొదటివాడు చెప్పింది ఏమిటి? విందుకు వెళ్ళకుండా, అయ్యా నేను విందుకు రాలేను, నన్ను క్షమించండి. అవునా? ఆయన సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తాన్ని కార్చి, నీ కొరకు శరీరము చేల్చబడి, నీ కొరకు రక్తాన్ని కార్చి, ఆత్మ సంబంధముగా ఆయన శరీరం అనే రొట్టె, రక్తం అనే ద్రాక్ష రసం, అది విందు. ఆ విందును నువ్వు సిద్ధపరిస్తే ఇప్పుడు విందుకు ఎందుకు రాలేకపోతున్నావు? మొదటివాడు చెప్పింది ఏంటంటే, అయ్యా చూడండి, మొదటివాడు చెప్పిన సాకేంటి, నెపం ఏంటి? జాగ్రత్తగా వినాలి, నేను ఒక పొలము కొనుక్కొని ఉన్నాను, దాన్ని నేను తక్షణమే చూడడానికి వెళ్ళాలి, నేను రాలేను, నన్ను క్షమించు. జాగ్రత్తగా వినండి. గొప్ప విందు, ఆ గొప్ప విందును చెయ్యనివ్వకుండా ఇతనిని ఆటంకపరచినది ఏమిటంటే పొలం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. ఆత్మ సంబంధముగా మనం ఎక్కువగా గమనించాలి. ఏంటి పొలం? మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం
38వ వాక్యములో ఫలాన్ని గురించిన ఒక మాట స్వయముగా దేవుడే చెప్తారు. ఫలమనగా లోకం. విందుకు వెళ్ళనివ్వకుండా ఇతనిని ఇప్పుడు ఆటంకపరిచేది ఏమిటంటే లోకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడిన వ్యక్తులముగా ఆయన శరీరమును ఆయన రక్తమును భుజించలేకపోవడానికి కారణం నీలో ఉన్న లోకమేమో. నీలో ఉన్న లోకపు క్రియలేమో, నీలో ఉన్న లోకానుసారమైన జీవితమేమో. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. గొప్ప విందును ఆయన సిద్ధపరిచాడు. ఆ విందులో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారి జీవితాల్లో మరణము మృంగివేయబడుతుంది. వారి కన్నీటిలో ఉన్న ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. మరి వెళ్ళొచ్చు కదరా, ఆ విందును తినొచ్చు కదా. లేదండి, నేను ఒక పొలాన్ని కొన్నాను. కొంచెం ఆత్మీయంగా గమనించండి. పొలమనగా లోకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ లోకపు క్రియలు నీలో ప్రవేశించినా, ఏ లోకపు కార్యాలు నీలోనికి వచ్చినా, దేవుడు సిద్ధపరిచిన విందు నీవు భుజించలేవు. ఆ విందు యొద్దకు వెళ్ళలేవు. లోకపు క్రియలు నీలో ప్రవేశించకూడదు. అర్థమవుతుందా? పొలమనగా ఏంటి? లోకం. చెప్పండి అందరూ, పొలమనగా ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి. పొలమనగా లోకం. లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. దీన్ని కూడా మీరు చూడాలా. అక్కడ రాయబడిన మాట ఏమిటి? లోకమనగా లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు. అంటే ఈ 3 స్వభావాలు నీలో ఉంటే దేవుడిచ్చే విందుకు నీవు వెళ్ళలేవు. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం. ఈరోజున దేవుని బిడ్డలను దేవుడిచ్చే విందుకు వెళ్ళనివ్వకుండా దేవుని రాజ్యమునకు దూరం చేస్తున్నాయి చాలా ఫలాలు. మీ హృదయములో దాగి ఉన్న లోకం. లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. కొంతమందికి ఎంత శరీరాశో. దేవుని బిడ్డలము కదా, మనకెందుకు శరీరాశలు, మనకెందుకు నేత్రాశలు, మనకెందుకు జీవపు డంబాలు? ఈరోజు చాలామందికి అవసరమైనవి ఇవే. ఉన్నదానిలో సర్దుకోక, ఉన్నదాని ప్రకారం అనుభవించక, ఉన్నదాని ప్రకారం నడవక, జీవపు డంబం, శరీర కోరికలు, కంటికి నచ్చిందంతా చేయడం, కంటికి నచ్చిందంతా కోరుకోవడం. నీ జీవితంలో దేవుడిచ్చే విందుకు నీవు వెళ్ళలేవు. జాగ్రత్త పడాలి. విందు సిద్ధపరిచి ఉన్నదిరా. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నారు. ఆయనతో నీతో ఆయన కలిసి భోజనం చేయాలని ఎదురు చూస్తున్నారా. వచ్చి కొంచెం నువ్వు భోజనం చేయంటే వాడు అంటాడు, లేదండి నేను ఒక పొలాన్ని కొనుక్కున్నా. లోకాశలు నాలో ఉన్నాయి. లోకానుసారమైన జీవితం నాలో ఉంది. మీరు గమనించండి, సాతాను ఎప్పుడు ఒక వ్యక్తిని ఈ 3 రకాలుగా శోధిస్తాడు. సాతాను ఎప్పుడు ఒక వ్యక్తిని శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము,
ఈ 3 రకాలుగా శోధిస్తాడు. మొట్టమొదట పురుషుడు, మొట్టమొదట స్త్రీ ఈ శోధనలో పడిపోయారు. అర్థమవుతుందా? మొట్టమొదట మూల పురుషులిద్దరిని ఏం చెప్పాడో తెలుసా వాడు? మీరు చదివితే బాగుంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు చూడండి. సాతాను ఎలా చెప్తారో చూడండి, జాగ్రత్తగా మీరు గమనించాలి. చూడండి, వాడు వేసిన మొట్టమొదటి ట్రాప్ ఏంటంటే, మీరు అసలు జావనే జావరో. ఒకటి, మీ కన్నులు తెరవబడతాయని. ఓకే, ఎలా ఉంటారట మీరు? ఎంత డంబం చూడండి, జీవపు డంబం. నీకేంటి అన్నయ్య, నీకేం తక్కువ? కొంతమంది చూడండి, కొంతమంది మనల్ని బాగా ఉబ్బిస్తుంటారు. నీకేం తక్కువ? నీకేం తక్కువ? నల్లగా ఉన్నా కానీ ఆ పిల్ల దగ్గరకు వచ్చి అంటాడు, నీకేం, నువ్వు అసలు నువ్వు ఐశ్వర్యరాయ్ తర్వాత సెకండ్. నువ్వు వెంటనే ఈ పాప ఆ ట్రాప్లో పడిపోద్ది, లోకంలో పడిపోద్ది. నీకేంటి బ్రదర్, నీకేం తక్కువ? అసలు పాస్టర్ గారు లేకపోతే ఇక నువ్వే పెద్ద పాస్టర్. వెంటనే ఆ ట్రాప్లో పడిపోతాడు, లోకంలో పడిపోయినట్టే. అర్థమవుతుందా? చూడండి, అసలు మీకేంట్రా? మీరు ఆ పండు ఎప్పుడైతే తింటారో మీరు ఎలా ఉంటారు? జీవపు డంబం ఇది. నీకేంటి తక్కువ? మీ నాన్నకు 30 లక్షలు ఉంది, మీ అమ్మకు 40 లక్షలు ఉంది, నీకేం తక్కువ? జీవపు డంబం. మీరు దేవదూతల వలె ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయి. వాస్తవానికి చెప్పండి, వాళ్ళ కళ్ళు తెరవబడి ఉన్నాయా, మూయబడి ఉన్నాయా? కళ్ళు తెరవబడే ఉన్నాయి కదా, ఇంకా కళ్ళు తెరవబడటం ఏంటి? నేత్రాశ, ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చేయాలి. ఓహో, మనకు తెలియంది ఏదో ఉంది. మీరు చావరు, శరీర కోరికలు అవి. మీ కళ్ళు తెరవబడతాయి, నేత్రాశ. మీరు దేవదూతల వలె ఉంటారు, ఇది జీవపు డంబం. వారు తప్పించుకోలేకపోయారు. లోకం వారిని పతనం చేసింది. లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం పతనం చేసింది. మీరు ఆదికాండం ప్రారంభంలో సాతాను వారిని ఇదే మాయ చేశాడు. మీరు ఇంకొకటి చెప్పనా? మొదటి ఆదామును సాతాను మోసం చేశాడు. యేసయ్య 2వ ఆదాముగా ఈ లోకానికి వచ్చారు. చూడండి, 2వ ఆదాముగా వచ్చిన తర్వాత ఇదే సాతాను దేవుని దగ్గరికి వెళ్ళాడు. మత్తయి వర్తమానంలోకి రండి, 4వ అధ్యాయం. ఆదాముకి యేసయ్యకున్న వ్యత్యాసం చూడండి. ఆదామేమో పొలంలో లోకంలో పడిపోయాడా? 2వ ఆదామైన యేసయ్య చూడండి, వాడు ఏమంటున్నాడు? నువ్వు కిందకు దూకు. 4వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 4వ వాక్యం వరకు మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఇక్కడ శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపు, ఈ 3 సాతాను వదులుతున్నాడు. చూడండి, ఒక బాణంలాగా యేసయ్యకు, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకయ్యా, దూకు. మహిమనంతా చూపించాడు, ఈ లోక మహిమనంతా చూపించాడు. నాకొక్కసారి నువ్వు మొక్కితే ఈ మహిమంతా నీకు జీవపు డంబం. నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళను రొట్టెలైనట్లు చేసుకొని తిను. శరీరాశ, నువ్వు కిందకు దూకు, పట్టుకుంటానన్నారు కదా, నేత్రాశ. మొదటి ఆదాము లోకపు ఆశలో పడిపోయినట్లు 2వ ఆదామైన యేసయ్య అలా సాతాను లోకములో పడలేదు. అందుకే యేసయ్యను అందరు అంటారు, యేసయ్య ఏమంటారు? నేను లోకమును, చెప్పండి అందరు చెప్పండి మాట, నేను లోకమును. తప్పనిసరిగా దేవుని బిడ్డలమైన మనం లోకమును జయించే వ్యక్తులమై ఉండాలి. శరీరాశను జయించాలి.
నేత్రాశను జయించాలి. దేవుని బిడ్డలముగా మనం వేటిని చూడాలో వేటిని చూడకూడదో కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుని బిడ్డలముగా మనకెందుకు డంబపు మాటలు, డంబపు క్రియలు, లేకపోయినా ఉన్నట్లు చూపించుకోవడం, ఉన్నట్లు చేయడం, ఇవి లోకం. గొప్ప విందునకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తుంది లోకం. మొదటి వాడిని ఆటంకపరిచింది ఏంటి? వాడు పొలం. నేను ఒక పొలం కొన్నాను, చెప్పండి, నేను ఒక పొలం కొన్నాను, ఇప్పుడు దాన్ని నేను అర్జెంటుగా, పొలం అనగా అందరు చెప్పాలి ఏంటది? లోకం. గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చే విందుకు వెళ్ళనివ్వకుండా మనల్ని ఆటంకపరిచేది లోకం. కనుక దేవుని బిడ్డలమైన మనం ఈ లోకాన్ని జయించే వ్యక్తులమై ఉందుముగాక. రెండో వాటిది కూడా చూడండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం చదవమ్మా. ఎడ్లను కొన్నాను, వాటిని అర్జెంటుగా, ఇప్పుడు కొన్నది నువ్వే కదరా, ఇంకా పరీక్షించేది ఏంటి? కొంచెం ఆత్మీయంగా మీరు గమనించాలి. ఏంటి ఎడ్లు గురించి బైబిల్ చెప్పుచున్నది ఏమిటి మీకు తెలియాలంటే సామెతల గ్రంథంలోనికి రండి. 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదివితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యమును చదివితే అక్కడ రాయబడిన మాటల్లో ఒక మాట ఉంటుంది చూడండి. ఎద్దు లేని చోట ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి గలదు. ధనాన్ని గురించి జ్ఞాని చెప్పుచున్న మాట ఇది. జాగ్రత్తగా వినండి. ఈ రెండు మాటలను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, వచ్చుబడి అనగా ధనం, ధనాపేక్ష. ఎద్దులు అంటే ధనాపేక్ష. విందునకు వెళ్ళనివ్వకుండా రెండవ వ్యక్తిని ఆటంకపరుస్తున్నది ఏమిటంటే ధనాపేక్ష. దేవుని వాక్యములో పలుమార్లు వ్రాయబడిన మాట ఏమిటి? నీ ధనం ఎక్కడుండునో, చెప్పండి అందరూ, నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సు అక్కడే ఉంటుంది. ధనాపేక్ష. దేవుని బిడ్డలకు ఉండకూడని మొట్టమొదటి ఆశ ధనాపేక్ష. దేవుని వాక్యములో మరొక చోట ఉంటుంది, ఇది సమస్త కీడులకు మూలమే. భార్యను దూరం చేస్తుంది, భర్తని దూరం చేస్తుంది. అంతెందుకండి, కుటుంబంలో ఉన్న చెల్లిని దూరం చేస్తుంది, అక్కని దూరం చేస్తుంది, అన్నని దూరం చేస్తుంది. ధనాపేక్ష. దేవుని బిడ్డలమైన మనలో ఈ ధనాపేక్ష ఉన్నంత కాలం నీవు ఆయన యొద్దకు వెళ్ళలేవు. నీతో ఆయనతో నీవు కలిసి భోజనం చేయలేరు. ఆయన విందును సిద్ధపరిచి ఉంచారు. ఆ విందు దగ్గరికి నీవు వెళ్తే, ఆయన శరీరాన్ని నీవు తింటే, ఆయన రక్తమును నీవు త్రాగితే నీ బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. మరణము మృంగివేయబడుతుంది. చాలామందికి ధనాపేక్ష. కొంచెం ఆత్మీయంగా మీరు గమనించండి. దైవజనుడు అయిన ఏలియా ఉన్నారు. ఎలీషా అనే ఒక వ్యక్తిని, నన్ను వెంబడించు, నాతో రా, నేను కూడా నిన్ను ప్రవక్తని చేస్తానని చెప్పినప్పుడు ఎలీషా తన పొలములో ఎడ్లను దున్నుతున్నాడు, పొలాన్ని దున్నుతున్నాడు. అరకంటారే అలా ఎడ్లు చేత పొలాన్ని దున్నుతున్నాడు.
వస్తానయ్యా కొంచెం ఇది కంప్లీట్ చేసి వస్తానని తను చేసిన పని ఏమిటో తెలుసా? ఏలియా వెంబడి వెళ్ళేటప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ఆ ఎడ్లన్నిటిని బలించి ఒక గొప్ప విందు చేసి ఏలియాతో వచ్చాడు. తల్లికో తండ్రికో అన్నకో తమ్ముడికో ఇచ్చి రావచ్చు కదా. ఎలీషా యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఒకవేళ వాటిని నేను చంపకుండా, వాటిని నేను బలివ్వకుండా ఒకవేళ నేను సేవకు వచ్చాను అనుకో, ఏలియాతో పాటు వెళ్ళాను అనుకో, అయ్యో నా 12 జతల ఎడ్లు అక్కడే ఉన్నాయి, తిన్నాయో లేదో, వాటికి గడ్డేసారో లేదో, అవి అసలు ఎలా ఉన్నాయో నడుస్తున్నాయో లేదో, నా మైండ్లో అంతా ఇదే ఉంటుంది. అందుకనే వాటిని చంపి బలిచ్చి విందు చేసి అప్పుడు ఏలియాతో వచ్చాడు. మీరు రాజుల గ్రంథంలో చదువుకోండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19 నుంచి 21 ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, దేవుని బిడ్డలమైన మనలో ధనాపేక్ష ఉండకూడదు. ఇందాకే చెప్పాను కదా, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉంటుంది. ఈరోజున దేవుని బిడ్డలో ధనాపేక్ష లేదా? ధనాపేక్ష నీలో ఉన్నంత కాలం దేవుని రాజ్యములో నీవు ప్రవేశించలేవు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన విందును నీవు చేయలేవు. గొప్ప విందు సిద్ధపరిచాడు. రండిరా ఇప్పుడు విందు సిద్ధంగా ఉందంటే వాడు అంటాడు, లేదయ్యా నేను ఎడ్లు కొనుక్కున్నాను, కొంచెం నేను డబ్బు సంపాదించుకోవాలి, కూలి కొంచెం ఎక్కువ ఇస్తారు, ధనాన్ని విశ్రాంతి దినము కూడా కొంతమంది దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. కారణం డబ్బు, కేవలం ధనం. ధనాపేక్ష కాదా? ఏమ్మా దేవుని సన్నిధికి వారంలో ఒక్కసారే కదమ్మా దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, కొంచెం ఈరోజు కూలి ఎక్కువ ఇస్తారు అన్నయ్య, ఇది ధనాపేక్ష కాదా? అన్నీ బాగానే ఉన్నాయి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒకని గురించి దేవుడు చెప్తారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూడండి. మార్కు సువార్తమానం 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 22వ వాక్యాన్ని చూడండి. మార్కు సువార్తమానం 10వ అధ్యాయం. వాడు మిగులు ఆస్తి గలవాడు గనుక, ఏ మాట తెలుసా? 21వ వాక్యంలో ఉంటుంది. యేసు అతను చూసి అతను ప్రేమించి, నీ ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకు ఇమ్ము, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను. అయితే వాడు ఆస్తి కలిగిన వాడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు ఏడ్చుకుంటూ వెళ్ళాడట. వీడి ఎంత దరిద్రుడో చూడండి, వీడికి ఎంత డబ్బు పిచ్చో. నన్ను వెంబడించాలని వచ్చావు, నా రాజ్యం కొరకు వచ్చావు, ఆజ్ఞలు పాటిస్తున్నావా అంటే చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను ప్రభు అను. మరి నీకు ఒక్కటి కొంచెం ఎక్కువగా ఉంది, నీ ధనం కొంచెం ఎక్కువగా ఉంది, దాన్ని అమ్మి కొంచెం పేదలు ఎవరన్నా ఉంటే వాటికి ఇచ్చి నన్ను వెంబడించరా, నేను ఉంటాను కదా, నాతో పాటు నువ్వు తింటావు, నాతో పాటు తిరుగుతావు కదా అంటే ఏడ్చుకుంటూ వెళ్ళాడట. ఈయనేంటి డబ్బులు అడుగుతున్నాడు నన్ను? ఇంకా నయం, నాకు ఇవ్వు అని అడిగితే వాడు ఎంతమందికి ఈయన గురించి చెడుగా చెప్పేవాడో. యేసయ్య నాకు ఇవ్వమని అడిగాడా? నీవు అమ్మి బీదలకి ఇమ్మన్నాడు కాబట్టి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఎంత ధనాపేక్ష! జాగ్రత్త, విందు నీ కొరకు సిద్ధపరచి ఉన్నది, విందు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఆయన నీతో, నీవు ఆయనతో కలిసి భోజనం చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. నీలో ఉన్న ధనాపేక్ష వల్ల దూరం చేసుకోవద్దా మంచి సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం గొప్పగా ఉండాలి, తప్పు లేదు. అంతేగాని ఆ ధనము కొరకు దాన్ని సంపాదించడానికి దేవుణ్ణి విడిచి దేవుని సన్నిధికి దూరం అయిపోయి కుటుంబాన్ని దూరపరుచుకొని అందరినీ విడిచిపెట్టి ఎంతకాలం ఈ ధనాపేక్ష?
దేవుని బిడ్డలకు మనకు ఎంత ధనాపేక్ష విందునకు దూరం చేస్తుందేమో. జాగ్రత్తగా ఉండండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మోషే గురించి మీకు ఒక మాట తెలుసు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యములో ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకు బ్రతకడం గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఐగుప్తును విడిచి వచ్చెను. ధనమును తృణీకరించాడు, అందుకే గొప్ప నాయకుడయ్యాడు. రాజభోగాన్ని తృణీకరించాడు. కొన్ని లక్షల మందిని నడిపించే గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. చాలామందికి డబ్బు పిచ్చి, డబ్బు వ్యామోహం, ధనాపేక్ష ఇది దూరమవునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. మూడో వాడికి ఆటంకం ఏంటో తెలుసా? చదవండి ఆ మాట. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు చదువుతున్నారు, గమనించండి. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఇప్పుడు నేను రాలేను, నేను కొంచెం బిజీగా ఉంటాను. మొదటివాడు ఏం చెప్పాడు? సాకు చెప్పండి. మొదటివాడు ఏంటి? పొలం అనగా లోకం. రెండో వాడు ఏం చెప్పాడు? 5 జతల ఎడ్లు కొన్నాను. ఎడ్లు అనగా ధనాపేక్ష, గుర్తుపెట్టుకోండి. మూడో వాడిని విందుకు దూరం చేస్తుంది ఏమిటంటే ఒక స్త్రీ. జాగ్రత్తగా వినాలి ఈ మాట. అదేంటండి? స్త్రీని సృజించింది కూడా దేవుడే కదా, మరి స్త్రీ వలన దేవుడు ఇచ్చే విందుకు దూరం కావడం ఏమిటి? కొంచెం ఆత్మీయంగా గమనించండి. ప్రసంగి గ్రంథంలోనికి రండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యంలో, మరణము కంటే ఒకటి నాకు కనబడెను, వలల వంటిదై ఉరుల వంటి మనసును దేవుని దృష్టికి మంచివారునైన వారు తప్పించుకొందురు గాని పాపము చేసేవారు పట్టబడతారు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. స్త్రీ అనే చోట పాపం అని పెట్టుకోండి. మూడో వ్యక్తిని ఆటంకపరిచేది ఏమిటంటే పాపం. పాపాత్ములు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఒకవేళ పాపము చేస్తూ ఇంకా పాపములోనే మునిగిపోతూ ఉంటే దేవుని విందుకు దూరం అవుతావు. అదే కదా, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఇప్పుడు నేను రాలేను, నేను పాపములో ఉన్నాను, నేను పాపాత్ముడిగా జీవిస్తున్నాను. ఈ కడవరి దినాలలో మనలో ఉన్న ప్రతి పాపమును యేసయ్య తన రక్తములో కడుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. పాపము నీలో ప్రవేశించడానికి గల కారణం ఆజ్ఞ అతిక్రమము కావచ్చు, మాట వినకపోవడం కావచ్చు, ఏదో ఒక రూపములో ఒకవేళ నీలో పాపము ప్రవేశిస్తుందేమో. మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా పాపము ఏదో ఒక రూపములో మనలో ప్రవేశిస్తుందేమో. నీ పాపము నుంచి నీవు విడిచిపెడితే ఆయన విందులో ప్రవేశిస్తావు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పనా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4-5 వాక్యాలలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4-5 వాక్యాల్లో రాయబడిన మాట ఏమిటి? ఓకే,
అపవిత్రులు కాని వారు, పాపము ఎరుగని వారు. స్త్రీ అంటే పాపం అనుకోండి. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడిస్తారు. వీరి నోట అబద్ధము ఒకవేళ నీలో ప్రవేశించిందంటే పాపములో నీ ఉన్నావని. ఏ పాపము లేని వాని నోట అబద్ధాలు ఉండవు. చిన్న అబద్ధమే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న తప్పే కదా, చిన్న మాటే కదా. జాగ్రత్తగా వినండి. అదే దేవుని దృష్టిలో పాపం. వాక్యం ఏమంటుంది? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో వీళ్ళు అక్కడికి వెంబడిస్తారు. వీరి నోట ఏ అబద్ధము కనబడదు. వీరు అనింద్యులు, అనగా ఏ పాపము లేనివారు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటారు, నాలో ఉన్న పాపమంతా పోయేటట్లు ఈ సోపుతో నన్ను కడుగు, నేను ఒక పవిత్రునిగా మారాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీలో ఉన్న పాపం నీకు దేవునికి తెలుసు. నీలో ఉన్న అబద్ధాలు నీకు దేవునికి తెలుసు. ఒకవేళ సేవకునిగా నాకు తెలియకపోయినా ఈ రాత్రి నీలో ఉన్న ప్రతి పాపముని నీవు కడుగుకొని పవిత్రుడిగా మార్చబడితే ఆయన ఇచ్చే విందులోనికి నీవు వెళ్ళి ఆయనతో కలిసి నీవు భోజనము చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు అన్న తర్వాత పొరపాట్లు, పాపాలు, అబద్ధాలు సహజమే. దావీదు లాంటి వాడినే పాపం విడిచిపెట్టలేదు. మనమేమైనా యేసయ్యలము కాదు కదా. యేసయ్య పోలికగా మార్చబడుతున్న వ్యక్తులు. నీలో ఉన్న ప్రతి పాపమును నీవు కడుగుకొని ఒక పవిత్రుడిగా ఆయన ఎదుట నీవు నిలబడదువుగాక. ఒక పవిత్రురాలిగా ఆయన ఎదుట నీవు నిలబడదువుగాక. పాపమున్నంత కాలం ఆయన రాజ్యములోనికి నీవు వెళ్ళలేవు. ఈ శుద్ధీకరణ, నీలో ఉన్న అపవిత్రత అంతా పోగొట్టుకొని ఒక పవిత్రుడిగా ఆయన ఎదుట నీవు నిలబడాలి. ఆయన ఇచ్చే విందులో నీవు నిలబడాలి. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.